సో మీరు ఇప్పుడు దాకా బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసారా మీరు? కొన్ని చూసాను. సో అంటే బిగ్ బాస్లోకి ఒకవేళ మీరు వెళ్తున్నారు, బిగ్ బాస్లోకి వెళ్ళటానికి అంటే కొంతమంది ఆఫర్ చేసినా కూడా వెళ్ళరు. ఏవో కొన్ని పెట్టుకుంటారు వాళ్ళు, కొన్ని రూల్స్ లాగా పెట్టుకుంటారు. సో మనకు అది వర్కౌట్ కాదనుకుంటారు. కానీ మీరు ఒకవేళ బిగ్ బాస్లోకి వెళితే అక్కడికి అందులో ఉండే గేమ్స్ ఆడటం కానివ్వండి, మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతోటి ఢీకొనాల్సి రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళతో మింగిల్ అవ్వటం, సో ఇదంతా మీరు చేయగలరా అంటారా? చేయగలను, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే యాంకర్గా మీరు చేసినటువంటి ఏదైతే ఉందో మనుషులతో ఒక సోషల్గా మూవ్ అవటం అవన్నీ. కానీ అక్కడ ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇవి ఆ గేమ్స్ అన్నీ కూడా. ఐ థింక్ ఐ కెన్ హ్యాండిల్. మీకు ఇప్పుడు సీజన్ 8లో ఎవరన్నా కంటెస్టెంట్లు ఎవరన్నా వెళ్ళే వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలుసు కానీ నాట్ షూర్, చెప్పకూడదు అనేది అగ్రిమెంట్ ఏదో ఉంది. ఓకే, సరే. నాకు తెలిసి ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే ముందుగా సో మీ బజ్ క్రియేట్ చేసుకోమని చెప్తూ ఉంటారా అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అట్లా శేఖర్ భాష కూడా అలా బజ్ క్రియేట్ చేసుకున్నాడా బిగ్ బాస్ 8లోకి వెళ్ళడం కోసం? అస్సలు కాదు, ఇట్ హ్యాపెండ్. దానివల్ల ఇది జరిగింది కానీ దీనికోసం అది చేయలేదు. ఓకే, అంటే అక్కడ ప్రధానంగా ఒకవేళ వెళ్తే కనుక రెమ్యూనరేషన్ కోసం వెళ్తారా, లేకపోతే అక్కడ గేమింగ్ కోసం వెళ్తారా, లేదా కొంత అసలు ఆ ఎక్స్పీరియన్స్ చూడడం కోసం కదా, చూడడం కోసం, చూపించడం కోసం కూడా. ఓకే, అంటే మీకు ఇప్పుడు దాకా మీరు చేసిన దాంట్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏముంటుంది బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి? ఇంకా స్టార్ట్ మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఒక స్పెక్టేటర్ గా పాజిటివ్ గానే విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్. కుళ్ళులు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, ఇవన్నీ తెలుసుకొని ఇంకా కొంచెం రాటుదేలి గట్టి పర్సన్ గా బయటకు వస్తా అనేది పాయింటా? బాగానే ఆఫర్ చేస్తారని కూడా వినిపిస్తూ ఉంటుంది మామూలుగా అక్కడ ఉండే వాళ్ళకి. ఇట్స్ నార్మల్ అండి, అంటే నా అంటే దాని గురించి రెమ్యునరేషన్ గురించి పెద్ద మనం మాట్లాడకూడదు అంతే. అదే అండి, అంటే రూల్స్ ప్రకారం మాట్లాడకూడదు. ఓకే, కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒకవేళ మీరు హౌస్లోకి వెళ్ళి ఒక ఫుల్ టైం అక్కడ ఉంటాననే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందా? ఎందుకంటే హాస్టల్లో ఉండేవాళ్ళం, ఉంటాయి బెంగళూరు అవన్నీ ఉంటాయి కానీ వీకెండ్స్ హోమ్స్ ఎక్కువ ఉంటుంది, ఉంటాయి కానీ మనం పర్లేదు. ఇంత పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా అమ్మీ నాన్ని అంటే బాగుండదు. అంటే మన చిన్నప్పుడు ఏంటంటే అమ్మా నాన్న దూరంగా ఉండాలంటే కష్టం. అదే మనం ఇప్పుడు మనమే ఒక ఫాదర్ అయినప్పుడు మన పిల్లలకి దూరంగా ఉండాలంటే కొంచెం ఆ బెంగ అనేది ఉంటుంది కదా, దాన్ని హ్యాండిల్ చేయటం, దాన్ని కాకపోతే ఎంత చేసినా కానీ ఒక 100 రోజులు అంతే కదా అనేది ఒకటి ఉంటుంది కదా. సో నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? వెరీ హోస్ట్గా వెరీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆయన దగ్గర, ఒక మంచి ఆరా, స్టైల్, థాట్లో క్లారిటీ, ఓకే, ఇవన్నీ కూడా చాలా వెరీ ఇంప్రెసివ్ మ్యాన్. ఎటువంటి వాళ్ళైనా ఆయనతో కాసేపు కూర్చుంటే అలా ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడన్నా మీరు ఆయన మీట్ అయ్యారు గతంలో? ఓకే, ఎప్పుడు ఇంటర్వ్యూ చేశారా? ఓకే, ఇంటర్వ్యూ చేశాను. ఓకే, ఆర్జేగా చేశారు. ఓకే, సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మంచి మంచి మనిషి, చాలా మంచి మనిషి. ఓకే, ఆ నవ్వు ఎంత కల్మషం లేకుండా ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన పర్సనల్ ఇది కూడా, ఆయన వ్యక్తిత్వం గురించి కూడా? ఒకసారి మా స్టూడియోలో ఇంటర్వ్యూ చేశాను, నాగార్జున అమల గారు ఇద్దరు వచ్చినప్పుడు. ఒకసారి నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేశాను. ఓకే, సో 2 సార్లు జరిగింది. అలా కాకుండా ఒకసారి మళ్ళీ ఒక స్టేజ్ మీద కలవడం కూడా జరిగింది, ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు. ఓకే, సో అలా 3 రకాలుగా కలిసి. సో సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. కానీ దానికంటే ముందు ఆయనకి జరిగినటువంటి ఏదైతే అన్కన్వెన్షన్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ ఆయన మీద పడి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. అంటే మీరేమనుకుంటున్నారా జరగటం? అంటే ఆయన చేసిన ట్వీట్స్ అవన్నీ చూశారు కదా.
నేను 1 ఇంచు కూడా, ఒకసారి 1 ఇంచు అన్నారు, ఇంకొకసారి 1 సెంటు కూడా అన్నారు. అందులో నేను ట్యాంక్ లెవెల్లోకి అసలు ఎంటర్ కాలేదు. సో పట్టా ల్యాండ్లోనే నేను కట్టుకున్నాను అని చెప్పేసి ఆయన ఏదైతే ఎక్స్లో చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి గమనించే ఉంటారు కదా. చూస్తా. కానీ ఐ డోంట్ థింక్ ఆయన స్టేచర్కి వాటి గురించి అంటే అంత కుమిలిపోయే టైప్ అయితే కాదు ఖచ్చితంగా. అదే అస్సలు కాదు. అంటే మీరు ఒక హానెస్ట్ పర్సన్గా చూసినప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు ఈ ఇన్సిడెంట్ని? అంటే ప్రభుత్వం ఏదైతే హైడ్రా ఏదైతే వెళ్ళి చాలామంది ఉంటారు, ఇలా ఆక్యుపైలు చేసిన వాళ్ళు, చెరువులను ఆక్యుపై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నాగార్జున గారిని టార్గెట్ చేసినట్లుగా నేను ఉందని అనుకుంటున్నారా? కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఈ దళారులు వాళ్ళు వీళ్ళు వస్తారు స్థలాలు అమ్మడానికి. సార్ అది బాగుంటుంది సార్, ఇక్కడ బాగుంటుంది సార్. అది బేసికలీ ఆయన ఉన్న స్టేచర్కి ఆయన ఇలా చిన్న చిన్న మోసాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఈజ్ క్లియర్ టైటిల్ హీ వాంట్స్ టు. బట్ మేబీ ఈ ఎవరైతే ఉంటారో అమ్మడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదన్నా అనేది నా అనుమానం. ఓకే, అంటే తప్పుదారి పట్టించవచ్చు ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండుంటే. అదే యాక్చువల్గా 10 acres ఆఫ్ ల్యాండ్ అన్నారు. అందులో మోర్ దాన్ 3 acres ఈ బఫర్ జోను, FTL అని చెప్పేసి అంటున్నారు తుమ్మిడికుంట లేక్లో. సో ఆయనకి తెలియకుండా, ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టారో అప్పటి నుంచే విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఆయన చెరువుని ఆక్రమించుకొని కట్టారు అని చెప్పేసి. మరి ఆయనకు తెలియకుండా ఉంటుందా మరి ఇంత? ఎందుకంటే అదే అంటున్నాను, నాకు అంత సంపాదించుకున్న అంత పేరు కానీ డబ్బులు కానీ ఐ థింక్ సౌత్ ఇండియాలోనే ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ట్యాక్స్ పేయర్. అంటే రిచెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది. అంత తీసుకున్న ఆయనకి ఇలా చిల్లరగా తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఖచ్చితంగా కాదు. దట్స్ నాట్ ద కేస్. ఎవరో ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా జరుగుంటే మేబీ సమ్ కన్ఫ్యూజన్ మైట్ హ్యావ్ బిన్ దేర్. అదే అది ఏమో మరి మనకు క్లియర్ కట్గా తెలుసుకోకుండా ఇదండి. ఇప్పుడు ఏంటంటే సార్, వేరే ఇష్యూలు ఏమైనా పట్టించుకోవట్లే. ఆయన పేరేంటి, వేణుస్వామి కావచ్చు, లేకపోతే దువ్వాడ కావచ్చు, ఆర్ ఎల్స్ కలకత్తా కూడా వినడం అంతే. దాని డెప్త్లోకి వెళ్ళేంత టైం కూడా లేదు నాకు. అంతా దీనికోసమే సరిపోతుంది టైం అంతా. సో ఇది కూడా విన్నాను, న్యూస్ మెయిన్ స్ట్రీమ్లో వచ్చిన న్యూస్ విన్నాను. బట్ నాకు వాటి గురించి ఎంక్వైరీ చేసేంత టైం కూడా ఇంకా ఉండట్లేదు. వస్తూనే ఉన్నాయి. వీటి పని చూడడానికి అయిపోతుంది నాకు. ఇంకేం చూసారు అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇంకా ఏముంది లేటెస్ట్? ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? 2 ధమాకాలు ఇస్తాను వెళ్ళేటప్పుడు, ఫైనల్గా ఇచ్చేసి వెళ్తాను. వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తారా? ఏంటది షేర్ చేసుకోవచ్చా? తిరిగి వస్తుంది కదా? వస్తున్నాయి. అంటే మనది కూడా 2-3 రోజుల తర్వాతే కదా, అందు గురించి. ఒకవేళ సపోజ్ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అక్కడ ఒకవేళ మీకు ఊహించని విధంగా లావణ్య గారు ఎదురైతే ఏం చేస్తారు? వచ్చేస్తా సార్. నాకు బేసికలీ మాట మనిషి చూడడం కూడా ఇష్టం లేదు నాకు. అంతేనా? అంటే నా పాయింట్ అసలు ఒక పెడ్లర్ కావచ్చు, లేకపోతే ఇన్ని అక్రమ సంబంధాలు ఇన్ని పెట్టుకొని అవతల వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెడుతున్నారు సరే, వాళ్ళ మీద కూడా కోపం వచ్చేస్తుంది నాకు. ఎలా అని. సో అంతవరకు వస్తే ఇంకా నేను వచ్చేస్తాను. అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరు వెళ్తారు ఏంటి అనేది మనం ఊహించని విధంగా చాలా మంది అక్కడ ప్రత్యక్షమవుతూ వచ్చారు కదా. అట్లా సడన్గా ఇప్పుడు, ఎందుకంటే లావణ్య చుట్టూ కూడా చాలా బజ్ ఉంది. బజ్ ఉండడం వేరు సార్. ఇప్పుడు నేరస్తుల్ని మనం తీసుకొచ్చి పెట్టలేం కదా. నేరస్తులో లేకపోతే ముద్దాయిలో, నేరస్తులు కాకపోతే ముద్దాయి ట్రైల్లో ఉంది. డ్రగ్స్ పెడ్లింగ్ వాటిలో 45 రోజులు చెంచల్గూడలో ఉండి వచ్చింది. ఇంకా ఆవిడ కేసు నడుస్తుంది. సో ఇలా ఆరోపణలు, తాను నిర్దోషిని నిరపరాధనని చెప్తానే ఉండారు కదా. ఆవిడ చెప్పడం వేరు సార్, కోర్టులు నమ్మడం వేరు కదా. ఆవిడ చెప్పినంత మాత్రాన కోర్టు నమ్మడం, బిగ్ బాస్ నమ్మడం వేరు కదా. ఓకే, మరి ఇప్పుడు ఒకసారి జనాలు ఏం నమ్ముతున్నారు కూడా మనం చూస్తున్నాం చాలా క్లియర్గా. ఓకే, సో ఆమె ఎదురు పడితే ఒకవేళ బిగ్ బాస్ వచ్చేస్తారంటారు. ఏమో సార్, అంటే ఇప్పుడు దాకా 4 అడిగారు ఈ క్వశ్చన్, విని నాకే. అవునా? ఓకే, సో మీకు ఎదురైన ప్రశ్న అనమాట ఇది. నాకు అంటే ఆవిడ మీద కూడా, ఆవిడ మీద ఉన్న ఇంప్రెషన్ కన్నా ఏదో ఒక రకంగా రేటింగ్ల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఇంకా కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్ని కూడా చూడలేకుండా కూర్చోబెట్టి చేస్తున్నారని ఆ మీడియా మీదే కోపం వస్తుంటుంది. దానివల్ల ఆవిడ మీద కాదు,
వీళ్ళ మీద ఎథిక్స్ లేకుండా చేస్తున్నారనే కోపంతో ఖచ్చితంగా వచ్చేస్తాం. ఓకే. అంటే ఇక్కడ కూడా మీడియా కూడా రెండు రకాలుగా, రెండు వర్గాలుగాను అట్లా ఒకళ్ళు ఒక సైడ్ తీసుకొని ఇంకొక సైడ్ తీసుకొని అట్లా అనిపిస్తుందా మీకు? సైడ్ అనేది లేదు. ఇంతకుముందు కొంతమంది ఏదో ఎంతో న్యాయం ఉంది అని ఏదో అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్ గా లేదు అని నమ్మేసిన పరిస్థితి. ఓకే. ఇంకా నాకు తెలిసి ఏ ఛానల్ ఏ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. అంటే రాజ్ తరుణ్ వైపే, న్యాయం అనేది రాజ్ తరుణ్ వైపే ఉందని మొత్తం అందరూ నమ్ముతున్నారని అనుకుంటున్నారు. న్యాయం రాజ్ తరుణ్ వైపు ఉందని, అంతకన్నా అన్యాయం ఈవిడ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఓకే. అంటే ఒక రాజ్ తరుణ్కే కాదు, ఇంకా ఆమె బాధితులు ఉన్నారు. చాలా మంది. అదే ఇప్పుడు ఆమె బాధితులు ఎవరైతే ఉన్నారని చెప్పేసి మీరు బయటికి తీసుకొచ్చారో వాళ్ళ పరిస్థితి ఏందంటారు? ఉదయ్ కానీ ప్రీతి కానివ్వండి, వాళ్ళు వెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. సో జరుగుతుంది. ఓకే. అసలు మీరు చూసాం కదా మొత్తం అంత మీడియా చుట్టూ తిరుగుతూ మీదే నాకు తెలిసి కన్వీనియన్స్లు కూడా మీరే పెట్టుకుంటూ ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటంటే మీకు అసలు? అవసరం ఏమో సార్, రక్తం మరగతా ఉంటుంది, కళ్ళ ముందు తప్పు కనబడుతుంది. అంటే లోకంలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి పట్టింది, మీకు ఎందుకు పట్టింది? నాకు జరిగిన అన్యాయం లాంటిదే జరుగుతుంది కదా. ఓకే. అది అక్కడి నుంచి వచ్చాను నేను. అందుకని నాకు గట్టిగా నిలబడాలనిపించింది. అంటే ఒక కసి లాంటిది వచ్చిందా ఇలాంటి మళ్ళీ? అంటే మీ దృష్టికి అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంకొకటికి ఇట్లా అవ్వద్దు, ఇక్కడ వీళ్ళని వదిలేస్తే ఇంక ఇదే పని చేసుకొని బతుకుతారు వీళ్ళు. ఓకే. వీళ్ళు కాదు, ఇలాంటివి ఇది చూసి ఇంకొకళ్ళు కూడా అలాంటివి చేయడానికి ధైర్యం రాకూడదు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, సో దాంట్లో జరిగినటువంటి కొన్ని మీ మీద కూడా కొన్ని ఆరోపణలు గతంలో వచ్చి ఉన్నాయి కదా. గతంలో ఏముంది, కేసు పెట్టి ఈవిడ మీద పోరాటం చేయడం మొదలెట్టిన తర్వాతే ఉన్నారు కదా పెద్ద పెద్ద లాయర్లు, వాళ్ళందరూ ఆవిడకి సంబంధించిన ఎవరో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎవరో ఉన్నారు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు కదా మస్తాన్ సార్. ఉన్న వాళ్ళ పలుకుబడి పడి ఏదో పెట్టించారు. ఓకే. అంతకుముందు ఎప్పుడు లేవు నా మీద, గతంలో ఎప్పుడు లేవు. సో మీరు పర్సనల్గా కొన్ని ఎదుర్కొన్నారు, మీరు ఎఫెక్ట్ అయ్యారు. సో అది అలాంటిది ఏ పురుషుడికి ఏ మగవాడికి రాకూడదు అనే ఉద్దేశంతో సో ఈ పోరాటం చేస్తున్నారని చెప్పేసి అంటారు మీరు. ఓకే. సో దీంట్లో విజయం సాధిస్తానని అంటే ఇప్పుడు సాధించాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇది ఇక్కడతో ఆగద్దు, ఇంకొకటి జరగకుండా ఉండాలి అంటే ఢిల్లీలో మారాలి. ఇది ఒక కేసు మాత్రమే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు రేపొద్దున ఇంకొకరు వస్తారు, వాళ్ళ తరపున కూడా ఇలా ఫైట్ చేయాలంటే చేస్తారా? మరి చేస్తాను, కానీ అంతకన్నా ముందే ఎక్కడ దాకా తీసుకెళ్ళాలని కోరిక బలంగా. ఎలా అంటే మీరు తీసుకెళ్ళాలని ఉందా రేపు? ఖచ్చితంగా అదే చేస్తాను. ఓకే. అంటే ఎక్కడ దాకా తీసుకెళ్తారు? ఢిల్లీ దాకా తీసుకెళ్తారా? ఢిల్లీ దాకా. ఓకే. పార్లమెంట్ లేకపోతే ఎక్కడైతే అక్కడ మనం ఎన్నుకున్న మన నాయకులకి మన బాధ వినిపించే ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా. అంటే చట్ట సవరణలో ఉండాలి అంటారు. చట్ట సవరణ, అంతేకాదు పోలీసులు మగాళ్ళ పట్ల వ్యవహరించే తీరు, ఇవన్నీ కూడా మనం అమెండ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నుకున్న గవర్నమెంటే కదా సార్. అవును. మనం ఎన్నుకున్న గవర్నమెంట్, మనం ట్యాక్సులు కడుతున్న గవర్నమెంట్, మనం ఓట్లు వేస్తున్న గవర్నమెంట్, మనం చెప్పిన మాట వినకపోతే ఎట్లా? అదే. బిగ్ బాస్ హౌస్కి సంబంధించి సో మీరు లోపలికి అక్కడ వెళ్ళారనుకుందాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఉందో జనంతో ఎక్కువ మిమ్మల్ని జనం ప్రేమిస్తే మీరు ఎక్కువ కాలం ఉంటారు అని చెప్పేసి అంటారు. ఒక్కొక్క వారం సాధారణంగా ఎలిమినేషన్ అనేది వీక్లీ ఒకరు అవుతారు కాబట్టి సో మీరు పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి అంటారా? అంటే మీకు సంబంధించి మీ పాపులారిటీ ఏదైతే ఉందో ట్రై చేస్తాను మాక్సిమం ఉండడానికి. ఇంకా ఏం జరుగుతుందో చూడాలి, నేనే ట్రై చేస్తాను. అదే మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఈ గత 40-45 రోజులుగా ఏదైతే కొంచెం పాపులర్ అయ్యారు కదా, సో అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ప్రజల అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫ్యాన్స్ నాకు ఓట్లు వేస్తారు అనేది కన్నా నేను బాగా ఆడుతున్నానా లేదా, బాగా ఎంటర్టైన్ చేయగలుగుతున్నానా లేదా అనేది నేను ఎక్కువ ఆలోచించుకుంటాను. ఓకే. అది సో ఒకవేళ నేను బాగా ఎంటర్టైన్ చేసినా కూడా ఓట్లు లేవని వెనకాల వచ్చేస్తే అది ఐ డోంట్ మైండ్ దట్ టు. ఓకే. అది ఇప్పుడు మాకు ఏదైతే కనిపిస్తున్నారో శేఖర్ భాష అలాగే ఉంటాడా? మామూలుగా అలాగే ఉంటాడు. ఇంకొక వేరే కోణాలు కూడా ఏమైనా ఉంటాయి? కాస్త నాటిగా సరదాగా ఉంటుంది. సో అందరితోటి సరదాగానే ఉంటాం. సో ఫిజికల్గా కూడా అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ముఖ్యంగా దాని రోజులు ఉండాలి అంటే అక్కడ
మీరే వంటలు చేసుకోవడం అంతా కూడా మీదే ఉంటాయి కాబట్టి స్వయం పాకాలే ఉంటాయి కాబట్టి బేసికలీ మరి అక్కడ మరి మీరు మేల్ యాక్టివిస్ట్ ని ఫిమేల్ కంటెస్టెంట్ ఎలా భరిస్తారు? ఏమో సార్, అంటే నాకు ఏదో కొద్ది గొప్ప 2-3 వంటలు వచ్చు. అన్నం పెట్టడం వచ్చు, మిగతా నేర్చుకుందాం. ఏముంది దాంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏముంది దాంట్లో, కొంచెం ఎవరన్నా చెప్తే నేర్చేసుకుంటాం. ఇదే నేను అనేది, ఈ మేల్ యాక్టివిస్ట్ అక్కడ కూడా అలాగే ఉంటాడా అని. మగవాళ్ళ తరపునే అక్కడ ఏదైనా అలాంటిది ఎదురైతే మహిళా కార్డు వాడి పాలిటిక్స్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. అక్కడ అమ్మాయిని కాబట్టి నేను ప్రివిలేజ్ తీసుకుంటాను అంటే ఓకే, ఒక కుస్తీ పట్టు ఉందనుకోండి, దాంట్లో ఒప్పుకున్నాం. ఈ అబ్బాయి స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి దాంట్లో ఫెయిర్ గా, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. అప్పుడు ఒక చెస్ గేమ్ పెట్టినప్పుడు నేను అమ్మాయిలు ఆడుకోవాలి, అబ్బాయిలు ఆడుకోవాలి, అట్లా కుదరదు కదా. చెస్ గేమ్ ఈజ్ ఈక్వల్లీ వ్యాలిడ్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కుస్తీ పట్టమంటే ఖచ్చితంగా అది తప్పు, అమ్మాయి అబ్బాయి. బట్ చెస్లో తప్పులేదు. ఓకే. సో మొత్తానికి ఇది ఏదైతే మీ భావజాలం ఏదైతే ఉందో ఇది అక్కడ కూడా అలాగే ఉంటారు. సో ఇప్పుడు అంటే మీరు, నాకు తెలియదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నాకు తెలియదు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ దాకా ఇప్పుడు బిగ్ బాస్ దాకా వెళ్తున్నారు కదా, సో ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రయాణం అంటే ఏం చెప్తారు? పుట్టింది కాకినాడ, కానీ ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళడం తప్ప అక్కడ పెరిగింది ఏం లేదు. ఓకే. నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది, ఇంజనీర్ నాన్న. సో అలా హైదరాబాదు. ఏ ఇంజనీర్ అండి ఆయన? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఓకే. దాంట్లో ఆయన సివిల్ ఇంజనీరా లేకపోతే సివిల్ ఇంజనీరా? ఓకే. సో అలా ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. ఇలా రకరకాల చోట్లకి వెళ్ళి ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసాం. సౌత్ ఇండియా, అప్పుడప్పుడు మధ్యప్రదేశ్ కూడా కవర్ చేసాం. అంటే మీరు అన్ని చోట్ల పెరిగారు. ఒక చిన్నతనం అంతా కూడా ఒక చోట లేదు కాబట్టి ఎక్కువ హైదరాబాద్. ఓకే. చదువుకున్నంత ఎక్కువ హైదరాబాదేనా? చదువుకోవడం కాదు, బట్ తర్వాత పార్ట్ హైదరాబాద్ ఎక్కువ. ఓకే. అంటే నా కెరీర్ అంతా ఇక్కడే. చదువు అబ్బో సంవత్సరానికి ఒక ఊరు ఉండేది. అదే నెల్లూరు, కాళహస్తి, చిత్తూరు, ఇంకా వెలుగోడు, నంద్యాల, ఇలా మొత్తం తిరిగారు. లిస్ట్. సో కాబట్టి చాలా కల్చర్స్ అది ఉంది, రకరకాల యాక్సెంట్స్, యాసలు, భాషలు, తమిళ్, కన్నడ, అలా అన్ని. ఓకే. అంటే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండారా అసలు? మరి అక్కడ ఇన్ని చోట్ల తిరిగారు కదా. లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కువ పెద్ద ఫ్రెండ్స్. ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఏముంటారు సార్, ఏదో హలో ఎప్పుడో నెలకోసారి అంతే. ఓకే. ఇంకా అందరు చెట్టుకోకళ్ళు పుట్టకోకళ్ళు అయిపోతారు, తెలిసిందే. అదే. సో హైదరాబాద్ వచ్చి ఎంతకాలం ఏంటుంది మీరు? హైదరాబాద్ అంతకు ముందే చాలాసార్లు 2-3 సార్లు హైదరాబాద్ ట్రాన్స్ఫర్స్ ఉండే, నిజామాబాద్ లో కూడా ఉండే. బట్ నేను జాబ్ పర్పస్ తో ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడే ఆల్మోస్ట్ 18 years, 20 years అయిపోయింది. ఓకే. సో శేఖర్ భాష అంటే భాష అనేది మీరు పెట్టుకుని యాడ్ చేసుకున్నారు కదా, అంటే ఆ స్థాయిలో ఉండాలని. అంటే ఇన్ని భాషలు వచ్చు కాబట్టి శేఖర్ భాష అని కూడా పెట్టుకోవచ్చు. అది భాష అవుతుంది, మళ్ళీ భాష స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా. అదే. అంటే ఒక్కసారి మీరు చూసుకుంటే ఇదంతా కూడా మీ ప్రయాణం ఏదైతే ఉందో, సో మీరు అసలు ఏమనుకొని ఏమయ్యారు అసలు? ఎప్పుడు కూడా నా జీవితంలో ఏదో అవ్వాలని అనుకోలేదు సార్, ఏదో చేద్దామనే తపన మాత్రం ఉండేది. అంటే బేసిక్లీ ఏ ఇంట్రెస్ట్ మీకు అసలు? ఆర్ట్స్ అయినా తీద్దామనే కోరిక ఉండేది. ఓకే. మూవీ తీయాలి, మంచి మూవీ తీయాలి, ఒక మంచి డైరెక్టర్ గా. ఓకే. డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. ఓకే. ఒక మంచి మూవీ తీయాలి అని చెప్పి వెరీ ఇంట్రెస్టింగ్ జోనర్ అలా నాకు ఉండే. నా బద్ధకానికి లేకపోతే నాకున్న బిజీ షెడ్యూల్ వాటిలో కొంచెం ఇప్పటిదాకా బయటికి రాలేకపోయింది, వస్తుంది త్వరలో. ఓకే. అంటే బిజీ అంటే అటు ఆర్జే అటువైపు వెళ్ళడం వల్ల ఇంకా ఫ్యామిలీ ఇవన్నీ కూడా. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకున్నారు కదా, సో దానికోసం ప్రయత్నం చేయకుండా అటువైపు రేడియో జాకీగా అటువైపు వెళ్ళి అది కొంచెం కంఫర్టబుల్ గా సెక్యూర్ గా ఉంది కదా, నెల జీతం వస్తుంది, బిల్లులు కట్టుకోవడానికి అన్నిటికీ. దీంట్లో ఎప్పుడు వస్తుందో సినిమా తెలియదు, ఏమవుతుందో తెలియదు. సో కాస్త దీంట్లో మనం వల కట్టుకున్నాక తర్వాత సర్కస్ చేద్దాం.
ఓకే, అంటే పెళ్లి కాకముందే రేడియో జాకీ అయ్యారా? ఓకే. మరి ఇప్పుడు ఈ డైరెక్షన్ చేయాలనే దాంట్లో ఏదైనా చేశారా, అసలు ప్రయత్నం చేశారా ఏమన్నా? ఏవో సార్ చిన్న చిన్న ప్రయత్నాలు జరిగాయి కానీ షార్ట్ ఫిల్మ్స్ చేయడం లో చేశారా? కానీ ఆ, కంప్లీట్గా మనసు పెట్టి చేసేది ఇంకా టైం ఉంది. ఒకసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మన ఉద్యమం కూడా అయిపోయాక అప్పుడు చేస్తాం. ఓకే, అంటే ఎవరి దగ్గర పని చేయటం కానీ కొంతకాలం కానీ అసలు ఫీల్డ్ అసలు చేయలేదు మీరు? సినిమా ఫీల్డ్ తోటి సంబంధం లేదా మీకు అస్సలు? ఓకే, కాకపోతే సెలబ్రిటీలతోటి ఈ రేడియో జాకీగా చేయటం వల్ల పరిచయాలు అయితే అవి ఉన్నాయి. ఓకే, మీరు అంటే స్టోరీస్ ఏమైనా ఉండయ్యా మీ దగ్గర చేయటం కోసం? అవునా? సో రేపు వచ్చిన తర్వాత అయితే సమీప భవిష్యత్తులో అయితే ఉంది. ఓకే, ఏది కొంపదీసి ఈ మధ్య మీరే ఇది వేరే లెవెల్ అంతేనా? అసలు ఇది కాదు, ఇది ఇది కూడా తీయాలనుకుంటే తీయచ్చు కానీ ఇది నాకు తీయడం ఇంట్రెస్ట్ లేదు. ఇంకెవరన్నా తీసుకుంటే నేను కావాలంటే వాళ్ళకి ఒక మంచి కథ సప్లై చేస్తాను. అదే బట్ ఇది నాకు తీయాలని ఇంట్రెస్ట్ లేదు ఈ కథ. అదే ఈ కథ కూడా రెడీ చేసుకుంటా అంటే ఇలాంటి వాళ్ళంటే ఎంత అసహ్యమో ఆ కథను మళ్ళీ పట్టించుకొని తీయాలంటే కూడా అంత అసహ్యం. నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ శేఖర్ భాషా గారు. సో మిమ్మల్ని అయితే బిగ్ బాస్లో చూస్తాము. సో రావడంతో అక్కడి నుంచి బయటికి రావడంతో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.